హలో ఆల్, అందరికీ నమస్తే. రివ్యూ కొంచెం లేట్ అయింది ఆఫీస్ లో వర్క్ వల్ల. టిల్లు స్క్వేర్ ఎలా ఉందంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుతో ఓ బెంచ్ మార్కే క్రియేట్ చేశాడు. అప్పుడు టిల్లు గాడి వాకింగ్ స్టైల్ గానీ, డైలాగ్ డెలివరీ, మేనరిజం అంతా కూడా కుర్రాలకు బాగా నచ్చి ఎక్కేసింది. ఓ క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఇంతలా యూత్ కి కనెక్ట్ కావడం చాలానే అరుదు. అందుకే ఆ టిల్లు గాడి చుట్టూ మరో కథను అల్లుకొని టిల్లు స్క్వేర్ అంటూ మన ముందుకు తీసుకొచ్చారు. టిల్లు స్క్వేర్ తో ఇక ఈ సినిమాలో అనుపమ కనిపించిన తీరుకు అంతా ఆశ్చర్యపోతారు బాబాయ్. మరి అనుపమ తీసుకున్న ఈ నిర్ణయం, సిద్ధు జొన్నలగడ్డ చేసిన మరో ప్రయత్నం వర్కౌట్ అయిందా లేదా అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మెయిన్ కథ గురించి వస్తే, టిల్లు అన్న లైఫ్ లోకి లిల్లీ, అదే మన అనుపమ వస్తుంది. ట్రైలర్ లో చూపించినట్లే ఒక పబ్ లో అలా పరిచయమై మాయమవుద్ది. మళ్ళా ఒక నెల తర్వాత కనిపించి నేను గర్భవతి అని చెప్తుంది. అప్పటికే లిల్లు కోసం మన టిల్లు అన్న వెతుకుతూ ఉంటాడు. అట్లా సడన్ గా కనిపించి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో టిల్లు అన్న షాక్ అవుతాడు. చివరికి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. టిల్లు బర్త్డేకి మళ్ళీ గతంలో జరిగినట్టే కొన్ని షాకులు తగులుతాయి బాబాయ్. ఆ షాకులేంటి, అసలు లిల్లీ ఎవరు, టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది, మధ్యలో ఈ షేక్ మహబూబ్ అదే మురళీ శర్మ ఎవరు అనేదే కథ. మొత్తం చెప్తే స్పాయిలర్ అవుద్దిగా మరి, అందుకే మీకు సస్పెండ్ గా చెప్పా. టిల్లు గాడే మెయిన్ క్యారెక్టర్ అయినప్పుడు, టిల్లు గారి చుట్టే కథను నడిపించాలని అనుకున్నప్పుడు ఏ కథను అల్లినా కూడా సెట్ అవుద్ది బాబాయ్. దానికి పర్టికులర్ గా లాజిక్స్ అయితే అవసరం లేదు కదా. డీజే టిల్లులో పెద్ద కథ ఏమి ఉండదు, క్యారెక్టరే బాగుంటది. టిల్లు గాడి క్యారెక్టరైజేషన్ సినిమా మొత్తం నడిపిస్తారు. ఇందులో కూడా అంతే. కాకపోతే ఈసారి అంచనాలు భారీగా ఉండటంతో కాస్త ట్విస్టులు, టర్న్స్ కూడా యాడ్ చేశారనమాట. అందులో కొన్ని లాజిక్ లేని సీన్లు, ఏంటి ఇలా కూడా ఉంటుందా అనుకునే సిల్లీ సీన్లు ఉంటాయి. అలా ఇల్లాజికల్ సీన్లు ఎన్ని కనిపించినా టిల్లు గాడి మ్యాజిక్ చేస్తాడు. తన మేనరిజం, యాక్టింగ్, మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీతో కుమ్మేశాడంతే. సినిమాలోని లోపాలన్నీ కూడా టిల్లు పాత్ర పక్కా కప్పిపుచ్చుతుంది బాబాయ్. స్పెషల్ ఫోర్సు, ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ అంటూ పెద్ద పెద్ద పదాలే వాడతారు. కానీ అక్కడంతా అంత ఇంపాక్ట్ ఏం అనిపించదు. ఎందుకంటే టిల్లుగాడి ప్రపంచం మన లోకల్లోకి చూస్తాం కదా. ఇలాంటి లోకల్ క్యారెక్టర్ ప్రపంచంలోకి, ఆ పాత్రలోకి వస్తాయి. ఇంటర్నేషనల్ డాన్ ఏంటి, ఇంత సిల్లీగా సింపుల్ గా ఉన్నాడేంటి అనిపిస్తుంది అక్కడక్కడ. హీరోయిన్ పాత్ర గురించి వస్తే అసలు ఆమె క్యారెక్టర్ ఏంటి, ఇలా చేస్తుంది ఏంటి, మన స్టార్టింగ్ లో అనుకుంటాం. ఎందుకంటే మనకు హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి అని కొన్ని పరిమితులు, సూత్రాలు ఉంటాయి కదా. కానీ చివరిలో ఆమె పాత్రలోని అసలని కోణాన్ని చూపించి జస్టిఫై చేస్తారు. అదే ఈ మూవీకి హైలైట్. అందుకే ఇంతలా ఓవర్ గా చేసింది అప్పుడు జనానికి అర్థమవుద్ది. ఇందులో సిద్ధు చేసిన టిల్లీ పాత్రతో పాటు అనుపమ చేసిన లిల్లీ పాత్రను సైతం రైటర్స్, డైరెక్టర్లు చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అనుపమకి మంచి స్కోప్ ఉంది, బట్ ఎక్కడో కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది నాకైతే. టిల్లీ స్క్వేర్ కి పర్టికులర్ గా ఈ సీన్ తీయాలి, ఈ సీన్ పెట్టాలి రాసుకున్నట్టుగా మనకేమంట అనిపించదు. ఏదో లవ్లీగా అలా చేసుకుంటూ, తోచింది రాసుకుంటూ, తీసుకుంటూ పోయినట్టుగా అనిపించింది. కానీ సినిమా ఎక్కడైతే బోర్ కొట్టదు బాబాయ్. అదే ఈ సినిమాలోని మ్యాజిక్. పైగా మధ్య మధ్యలో డీజే టిల్లు రిఫరెన్సులు అక్కడక్కడ తీసుకొస్తారు. ఎంతైనా సీక్వెల్ కదా, అవి సినిమాను బాగా లేపుతాయి. ఆ రిఫరెన్సులకు థియేటర్లో ఆడియన్స్ విజిల్స్ పడాల్సిందే. మెయిన్ పాయింట్ అంతా కూడా హీరోయిన్ పాత్ర ఏంటి, ఇలా ఉంది, ఇంత సింపుల్ గా పడిపోయింది ఏంటి అనే అనుమానాలతో పాటు ఏదో ఇళ్ళ కథ మఫిలియా జరుగుతున్న అనుమానాల్ని కూడా మనకి డౌట్ వస్తుంది. అయితే ఇంటర్వెల్లో ఓ ట్విస్ట్ ఇస్తాడు. అక్కడ అనుపమ ఎంట్రీ చూస్తే అంత నోరెళ్ళ పెట్టాల్సిందే. సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్గా, స్లోగా అనిపించిన ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మళ్ళీ పుంజుకుంటది బాబాయ్. ఇక ప్రీ క్లైమాక్స్ లో నేహా శెట్టి ఎంట్రీ కూడా ఏకదమ్ ఉంటది. స్పాయిలర్ కాదు, మీకు అర్థమైపోద్దాం కన్నా. టెక్నికల్ గా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటది. మరి ముఖ్యంగా పాటలు థియేటర్లో దద్దరిల్లిపోవాల్సిందే. భీమ్ సారాజ్ ఈ సినిమాకు మేజర్ అసెట్. కెమెరా వరకు చాలా రిచ్ గా కనిపిస్తుంది. తక్కువ డ్యూరేషన్, 2 గంటల 5 నిమిషాలు కావడంతో సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఏకదమ్గా ఉన్నాయి. టిల్లుగాడి పాత్రలో మరోసారి సిద్ధు అందరిని నవ్విస్తాడు. టిల్లుగాడు అందరికీ ఫేవరెట్ అనమాట. టిల్లుగాడి క్యారెక్టర్లో సిద్ధు మరోసారి మ్యాజిక్కే చేశాడు. ఎంతో అవలీలగా తన క్యారెక్టర్ని పోషించి సినిమాని తన భుజాల మీద చేసుకున్నాడు బాబాయ్. ఫైనల్గా సినిమా అయితే సూపర్ ఉంది. మీరు కూడా చూడండి. ఈ వీకెండ్కి మంచి రచ్చరంబోలా మూవీ. అండ్ ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరో కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అలా ఉంటుంది.